మనం ఆవిష్కరిస్తా ఉన్న ఈ అంబేద్కర్ గారి మహాశిల్పం మహాశిల్పం నాకు అర్థం కాలేదు సార్. ఈ అంబేద్కర్ గారి మహాశిల్పం మహాశిల్పం బాబోయ్, అది మూసినదరా. విజయవాడ నడిపట్టున ఎవరు అడగకుండా కోట్ల రూపాయలు వెచ్చించి దీని వెనకాల ఏదో అటు చూడు బే. 150 400 150 400 150 400 150 150 టికెట్ 400 ఏంటన్నా? గుడ్ క్వశ్చన్, యు ఆర్ ఎ గుడ్ క్వశ్చన్. హైదరాబాద్ లో అంబేద్కర్ విగ్రహానికి 150 కోట్లు ఖర్చు అయింది. అదే మన ఏపీలో 400 కోట్లు ఖర్చు అయింది. అందుకే 150 400. అందుకే 150 400. ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్న దళితులకు ఒక గుండె నెబ్బరాన్ని కల్పించినటువంటి ముఖ్యమంత్రి అన్నా నువ్వు. డబ్బా 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 కొట్టు డబ్బా. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అది చూడండి. నువ్వెవరు? ఎస్సీని. బయటికెళ్ళు. నువ్వెవరు? బీసీని. నువ్వు బయటికెళ్ళు. నువ్వు? ఎస్టీని. బయటికెళ్ళ. నువ్వెవరు? రెడ్డిని. నువ్వు ఉండొచ్చు, లోపలికెళ్ళు. అంబేద్కర్ గురించి ఎంత గొప్పగా గౌరవించే ముఖ్యమంత్రిని గాని, అంబేద్కర్ ఆలోచనలు ఎంత గొప్పగా ఆచరించే చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. ముఖ్యమంత్రిని గాని ఈ దేశంలో మనం ఎక్కడా చూడలేదు. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జన హృదయ నేత, పేద పడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి. తొక్కలది ఏం చెప్పారండి? ఇలాంటివి 100 చెబుతా. మనందరి ఆత్మ బంధువు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అమృత హస్తాల మీదుగా షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతా ఉంది. మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అని. మరి ఆ పెట్టిన మొహన శుద్ధంగా మంచివాడన్నా పెట్టి ఉండకూడదా? మరి అంత ఘోరంగా ఉండాలా? సారీ, నేను అతన్ని కాదు. చంద్రబాబు గవర్నమెంట్ గాని వస్తే ఫస్ట్ పగిలేదు కొడాలి నానిగాడికి, రోజాకి. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? జగన్ గానీ ఏపీలో సీఎం అవుతే ఏపీ ఎలా ఉంటుంది? ఏపీ సర్వనాశనం అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్ ని పాకిస్తాన్ కి అమ్మేస్తాడు ఈసారి. ఎస్ ఎస్, వాస్తవం అధ్యక్ష ఇది. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి క్యా హువా? క్యా హువా? రాట్లేదే. భగత్ సింగ్ దేవానంద్. హలో హలో బాయ్. పెద్ద మనిషి ఏం చేసావు చెప్పు. ఎవడు పెట్టమన్నాడు? అమ్మ బడి, గోచుకొట్టు బడి, అయ్య బడి, అయ్యకు లంగోట, అమ్మ ఏంటి బాబా అన్న? ఇంకోసారి బడి, గోచుకొట్టు బడి, అయ్య బడి, అయ్యకు లంగోట, అమ్మకి వేసేసాడు, బాగా వేసేసాడు. అమ్మకి లంగోట ఎందుకు అవసరమా? జీతాలు లేవు 2 నెలలు మట్టి మున్సిపాలిటీ వాళ్ళకి అల్లాడిపోతున్నారు. మా అన్నయ్యోళ్ళు మా చుట్టాలే. ఎందుకంటే నేను గెలిచి ఇల్లు కట్టించావా? అడగండి ఆయన్ని. నేనా చెప్పి తీసుకొడతా వచ్చి గొమ్మందరికి. దృష్టికి చూడాల్సిందే ఇళ్ల ముందు రాబాకంటే పద్ధతి కాదు మీకు. ఏం చేశాడు మీ జగన్? ఊపుకుంటూ వస్తున్నారు ఇళ్ళమ్మట. ఉపయోగం ఉందేమన్నా? 10 మంది తిని వాళ్ళకి అన్నా. నువ్వు చేసే అభివృద్ధి పనులు చెప్పండి, మీకు కాదంట్లా. అయ్యా మొత్తం లాగేశారు కదా, ఏమీ లేదా? అయ్యా ఇదిగో పేదవాళ్ళకి చేశాను, రోడ్ల మీద బతుకునే చేశాను, అన్నా క్యాంటీన్ తీసావు, రోడ్ల మీద అడుక్కుని తింటున్నారు. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకో. ఈ పిచ్చి మంది ఏమందో తెలియదు. నెమ్మది ఒక గంటకి ఇచ్చిన బ్రాండ్ 1 గంట ఉండదు. తాగి పడుకుంటున్నారు. మీరు మధ్యాహ్నం కూడా ఒకసారి రండి. తక్కువ వైన్ షాపులు తాగేవాళ్ళం. ఇక్కడ తాగితే పడుగు 350 వేస్తున్నారు. ఏంటండి? చాలు, నేను పోతానన్నయ్య, నేను చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన